ఇడ్లీ పిండితో 4 రకాల బ్రేక్‌ఫాస్ట్ రెసిపీలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ రెసిపీ క్యారెట్ ఇడ్లీ. దీనికోసం ముందుగా మిక్సీ జార్‌లో క్యారెట్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకుందాం. తర్వాత ఇడ్లీ పిండిలో క్యారెట్ పేస్ట్‌ని వేసి, కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకుందాం. తర్వాత ప్లేట్‌లలో ఈ విధంగా పిండిని వేసి పక్కన పెట్టుకుందాం. తర్వాత పాత్రలో గ్లాసున్నర వాటర్ పోసి ప్లేట్‌లను పెట్టి మూత పెట్టుకుందాం. తర్వాత పాత్రను స్టవ్ మీద పెట్టి 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 5 నిమిషాల తర్వాత మూత తీస్తే ఇడ్లీలు చక్కగా వస్తాయి. సెకండ్ రెసిపీ ఇడ్లీ పిండితో ఆనియన్ దోస ఎలా వేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్‌లో ఇడ్లీ పిండి, కొంచెం ఉప్పు, కొంచెం వాటర్ పోసి పిండిని కొంచెం పల్చగా చేసుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుందాం. పాన్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా దోసలాగా వేసి పైన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, కారప్పొడి వేసి మూత పెట్టుకుందాం. మంటను లో ఫ్లేమ్‌లో పెట్టి 2 వైపులా కాలనిస్తే దోసలు చక్కగా వస్తాయి. థర్డ్ రెసిపీ ఇడ్లీ పిండితో క్యారెట్ దోస ఎలా వేయాలో ఇప్పుడు చూద్దాం. పాన్ హీట్ అయిన తర్వాత ఇడ్లీ పిండితో దోసలాగా వేసుకుందాం. పైన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, జీలకర్ర చల్లుకొని మూత పెట్టుకుందాం. మంటను లో ఫ్లేమ్‌లో పెట్టి 2 వైపులా చక్కగా కాలితే హెల్తీగా క్యారెట్ దోస రెడీ. ఫోర్త్ రెసిపీ బీట్రూట్ ఇడ్లీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మిక్సీ జార్‌లో బీట్రూట్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం వాటర్ పోసి మెత్తగా మిక్సీ పట్టుకుందాం. తర్వాత ఇడ్లీ పిండిలో బీట్రూట్ పేస్ట్‌ని వేసి కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకుందాం. తర్వాత ప్లేట్‌లలో పిండిని ఈ విధంగా వేసి పక్కన పెట్టుకుందాం. పాత్రలో గ్లాసున్నర వాటర్ పోసి ప్లేట్‌లను పెట్టి మూత పెట్టుకుందాం. పాత్రను స్టవ్ మీద పెట్టి 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 5 నిమిషాల తర్వాత మూత తీస్తే ఇడ్లీలు ప్లేట్‌కి అతుక్కోకుండా చక్కగా వస్తాయి.